ప్రైజ్ లార్డ్. ఈరోజు వాక్య ధ్యానాంశముగా యోహాను సువార్త 14వ అధ్యాయము 1వ వచనము చదువుకుందాం. మీ హృదయమును కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసముంచుచున్నారు, నా యందును విశ్వాసముంచుడి. యేసు ప్రభు సుదీర్ఘంగా తన శిష్యులతో ఎంతో గొప్ప విషయాలు, గూఢమైన సంగతులను చర్చిస్తున్నాడు. మీలో ఒకరు నన్ను ఎరుగను అని బొంకుతారు, ముమ్మారు బొంకుతారు అని చెప్పాడు. మీలో ఒకరు నన్ను అప్పగిస్తారు అని చెప్తున్నాడు. ఇంక కొంతకాలమైన తర్వాత నేను మీతో ఉండను అన్నటువంటి గొప్ప విషయాలు యేసు ప్రభు ఎలాగైతే తిరిగి వెళ్ళబోతున్నాడో ఆ సంగతులు వివరిస్తున్నాడు. ఈ సందర్భాలన్నీ వాళ్ళకి భయం కలిగించేవిగా ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళకి అర్థం కావట్లేదు. ఈ విషయాలు అర్థం కానందున వాళ్ళకి భయంగా ఉంది. వెంటనే యేసు ప్రభు వారిని గమనించి మీ హృదయంను కలవరపడనీయకుడి అని వారిని ధైర్యపరుస్తున్నాడు. మన చుట్టూ కూడా ప్రతిరోజు ఇలాంటి పరిస్థితులు జరుగుతూనే ఉంటాయి. మన చుట్టూ ఉన్నవారే నీవెవరో తెలియదు అన్నట్లు మనల్ని వదిలిపెట్టి వెళ్తారు. మనకి ఎంతో వెన్నుపోటు పరిచిన పరిస్థితులు. యేసు ప్రభు అందుకని అంటున్నాడు, కలవరపడకుడి. ఇటువంటి పరిస్థితుల్లో మనకి ఏమి తెలియనట్లుగా, లేకపోతే ఏమీ అర్థం కానటువంటి పరిస్థితుల్లో ఉంటాం. కాబట్టి కలవరపడకుడి, నేను దేవుని దగ్గర నుంచి వచ్చిన వాడును, నేనే దేవుడిని అని కూడా చెప్తున్నట్లుగా దేవుని యందు విశ్వాసం ఉంచున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి అని తన ప్రత్యక్షతను కూడా ఇక్కడ తెలియపరిచినట్లుగా మనకు కనపడుతుంది. ఇంకొంచెం మనం ధ్యానం చేయడానికి ప్రయత్నం చేసినప్పుడు విశ్వాసము భయానికి విరుగుడు మందు. విశ్వాసము, మీరు విశ్వాసం ఉంచండి, నేను మిగతా అన్నీ చూచుకుంటాను. కలవరము అన్నది విశ్వాసం ఉన్న దగ్గర ఉండదు. నా మీద విశ్వాసం ఉంచండి, మీ పనులని నేను చూసుకుంటాను అన్నటువంటి ధైర్యం మనకు దేవుడు ఈరోజు కలగజేస్తున్నాడు. కాబట్టి ఈరోజు మనం ఎంతో ధైర్యపడాల్సిన విషయం. మన పరిస్థితులు ఎవరన్నా మనల్ని మోసం చేసి మనల్ని నీవెవరో తెలియదు అన్నట్లుగా మనల్ని నట్టేటిన ముంచారు అంటారు కదా, అటువంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నప్పుడు దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు, కలవరపడకుడి అని. కాబట్టి మన దేవుడే, స్వయంగా దేవుడే మనతో కలవరపడకుడి అని మాట్లాడుతున్నప్పుడు మనకెందుకు ఇంక భయం? దేవుని స్తుతించి కృతజ్ఞతలు తెలియజేద్దాం. పరిశుద్ధుడైన యేసయ్య, గొప్ప వాగ్దానం బట్టి నీకు వందనాలు ప్రభా. కలవరపడుతున్నామయ్యా మా చుట్టూ ఉన్న పరిస్థితిని బట్టి. కాబట్టి మాతో మాట్లాడి ఈ పరిస్థితులన్నిటిలోంచి మమ్మల్ని బయటకు తీసుకొని వచ్చి కేవలం అది నీ నామానికి మహిమార్థమై జరిగించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. హ్యావ్ ఎ బ్లెస్సెడ్ డే. గాడ్ బ్లెస్ యూ.